బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి, కంటెంట్ చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కొంచెం షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. రీసెంట్గా సెప్టెంబర్ 27న దేవరా ఫిల్మ్ రిలీజ్ అయింది. కొట్టాల శివ గారు డైరెక్ట్ చేశారు, అనిరుద్ రవిచంద్ర గారు మ్యూజిక్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ డే నుంచి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉండడం, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగన్ అవ్వడం, కొంతమంది క్రిటిక్స్ పెదవి విరిచారు. బట్ దేవరా ఫిల్మ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ మీద ఒక లైన్ లా గర్జిస్తూ వీరవిహారం చేసింది. 300 crores బడ్జెట్ తో ఈ మూవీ బరిలోకి దగ్గర 182 కోట్లు బిజినెస్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్ కల్కి యొక్క ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ని బ్రేక్ చేయగా 98.60 కోట్ల షేర్ ను 172 crores గ్రాస్ ను దేవరా కొల్లగొట్టింది. సెకండ్ డే కూడా మంచి హోల్డ్ చూపించింది. సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో 16 crores, రిమైనింగ్ ప్రాంతాల్లో 10 కోట్లు వసూలు చేసింది. 2 days ఓవరాల్ గా చూసుకుంటే గనక 110 crores షేరు, 220 crores గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ టాక్. ఇక థర్డ్ డే విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 27.65 crores, హిందీలో 11 కోట్లు, కర్ణాటకలో 35 lakhs, తమిళనాడులో 1 crore, మలయాళంలో 25 lakhs. ఇండియా వైడ్ గా చూసుకుంటే 40.30 crores కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 7 crores పైగా వసూలు సాధించినట్లు వార్తలు వస్తాయి. ఇక వరల్డ్ వైడ్ గా థర్డ్ డే లెక్కలు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 48 crores కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఈ విధంగా దేవరా మూవీ ఫ్లాప్ అన్న వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఈ విధంగానే కంటిన్యూ చేస్తే కనుక దేవరా ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి అడిగి పెట్టచ్చు ఈజీగా. సో గైస్, దీని గురించి ఏమనుకుంటున్నారు మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.